శ్రీరంగపురం తెలంగాణలో ఇట్లా శ్రీరంగపురం ఉందని మీకు ఎంతమందికి తెలుసు? తమిళనాడులో ఉన్న శ్రీరంగపురం పోలి ఉన్న ఈ శ్రీరంగపురం తెలంగాణలో ఎంతో ప్రత్యేకమైనది. సుమారు హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న ఈ శ్రీరంగపురం ప్రకృతి మధ్యలో ఎంతో అందంగా ఉంటుంది. శ్రీరంగపురానికి చేరుకోవాలనంటే వనపర్తి నుంచి 15 కిలోమీటర్లు, పెబ్బేరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శ్రీరంగపురం, ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి ఒక 3 కిలోమీటర్స్ మనము వెళ్ళినట్లయితే శ్రీరంగపురానికి దారి ఉంటుంది. ఇక్కడ పుష్కరిణి అనే చెరువు ఉంది. ఇది సముద్రం అని కూడా అంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా రోడ్డు గుండా వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఇదే పుష్కరిణి సముద్రం అని అంటారు ఇక్కడ ప్రజలు. నేను కొన్ని మాటల్లో విన్నా, నాకు పూర్తిగా తెలియదు. కానీ శ్రీరంగపురానికి ఇలా రాగానే మనం కొద్దిగా ముందరికెళ్ళి సీసీ రోడ్డు నుంచి వెళ్ళి మనము కొంచెం లోపలికి తీసుకున్నట్లయితే శ్రీరంగపురం గుడికి మనము ఒక 500 మీటర్స్ పైకి వెళ్ళినట్లయితే మనకు శ్రీరంగపురం వస్తుంది. మీ పక్కల చూస్తున్నది ఇదంతా మొత్తం శ్రీరంగపురం చుట్టూ ఉన్న వాటరు, ఆ పుష్కరిణి చెరువు. ఇదంతా చాలా బాగా అనిపిస్తుంటుంది. వనపర్తి రాజులు ఇదంతా నిర్మించారు. 18వ శతాబ్దంలో వనపర్తి రాజులు అనేది వనపర్తి రాజులు అనేది రీకన్స్ట్రక్షన్ జరిగినట్లు చెప్తారు. ఇది శ్రీకృష్ణదేవరాయల్లో నిర్మించిన గుడి. దీని గురించి నేను బ్రీఫ్గా తర్వాత చెప్తాను. ఇది గుడి ఎంట్రన్స్. గుడి నుంచి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మనం ఇలా చాలా పెద్ద ఉందండి గోపురం అయితే. చాలా పురాతనమైన విగ్రహాలు మన చరిత్రను కళ్ళకు కట్టేటట్లు చూపిస్తారండి. మనకు ఈ గోపురం దగ్గర శ్రీ మహావిష్ణువు పడుకొని, ఆదిశేషమైన పడుకొని ఉన్న రాతిశిల చూశారు కానీ ఎంత బాగుంది. లోపల పార్కు లాగా ఉంది. దేవుడు పక్కల నేచర్ ఎంత బాగుంది కాంబినేషన్. ఇక్కడికి వచ్చి మనం దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ప్రశాంతంగా మనం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతోటి కానీ పిల్లలతోటి కానీ. ఎందుకంటే దైవమే ప్రకృతే దైవం కాబట్టి ప్రకృతిలో దేవుడు ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది. మీరు చూస్తున్నారు మెయిన్ గుడి ఇదేనండి. ఈ గోపురం నుంచి మనం లోపలికి మెట్లెక్కి వెళ్ళినట్లయితే ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి ఇలానే వెళ్ళాలి. ఇలా వెళ్తుంటే మనకు లోపల మొత్తము చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే రాతితో నిర్మించిన గుడి కదండి. చాలా చల్లగా ఉంది వాతావరణం. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంతైనా దైవంతో నిండిన గుడి. ఎన్నో ఏళ్ళ 400 సంవత్సరాల చరిత్ర గల గుడి కాబట్టి చాలా అంటే చాలా అనిపిస్తుంటుంది. ప్రతి స్తంభం పైన మనకు ఆ శిల్ప సంపద అనేది మనకు గుర్తిస్తుంటుంది. చరిత్ర ఆధారాలు మనకు అన్నీ కనిపిస్తుంటుంది. ప్రశాంతమైన ఈ గుడిలో నేనైతే ఆదివారం పూట వెళ్ళినాను. ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను. ఇక్కడ సండే కావడంతో చాలామంది వచ్చిర్రు. మన గుడి చుట్టుముట్టు అనేకమైన చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయండి. ఆంజనేయ స్వామి కానీ, సీతారాములు కానీ, శివుని గుడి కానీ చుట్టుపక్కల ఉన్నాయి. మనం తలనీలాలు ఇవ్వాలనుకుంటే ఇట్లా ఇవ్వచ్చు. ఇదంతా గుడి లోపలండి. నేను గర్భగుడి దగ్గర వీడియో తీయాలి, ఎందుకంటే తీయకూడదు. గుడి చుట్టుముట్టు చూస్తున్నారు కదా రాతి స్తంభాలు ఎలా ఉన్నాయి. 400 ఏళ్ళ చరిత్ర గల గుడి అండి. ఎంత బాగుంది చూడండి. అంటే మళ్ళీ 18వ శతాబ్దంలో వనపర్తి రాజులు కొంచెం రీకన్స్ట్రక్షన్ చేసినట్లు కొన్ని చరిత్ర చెప్తుంది. ఇక్కడ ఎక్కువ వివాహాలు అనేది, కళ్యాణోత్సవాలు అనేది చాలా బాగా జరుగుతాయండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ సినిమా షూటింగ్స్ ఇట్లా చాలా బాగా జరుగుతుంటాయంట. ఎక్కువ ఇక్కడనే షూటింగ్స్ కానీ మనకు ఇక్కడ జరుగుతుంటాయి. నేను వీడియో పర్మిషన్కు, డ్రోన్ పర్మిషన్కు నేను అడిగితే తీసుకోవచ్చు బాబు అని చెప్పారు. చాలా వరకు గుడిలో అయితే పర్మిషన్ ఇయ్యరు, కానీ ఇక్కడ గుడిలో అయితే తీసుకోండి అని మనకైతే పర్మిషన్ ఇచ్చారు. చాలా అంటే చాలా విజువల్స్గా కానీ చాలా బాగున్నాయండి. ప్రశాంతమైన ప్రకృతి. ఇక్కడ గుడి అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ గుడి ఆర్కిటెక్ట్ చూస్తుంటే మన తెలంగాణలో ఇలాంటి దేవాలయం ఉన్నది చాలా రోజుల వరకు నాకు తెలియదు. ఇన్ని రోజులకు కుదిరింది. కానీ ఇన్ని రోజులకు వచ్చి అయితే నేనైతే చూశాను. ఈ గుడి పైన ఉన్న స్తంభాల పైన, ఈ గోపురం దగ్గర చూడండి మనకు ఎలా అనిపిస్తున్నాయి మనకు విగ్రహాలు. అతి పురాతనమైన రాతి స్తంభాల వాళ్ళ యొక్క శ్రీ మహావిష్ణువు కాలంలో అతను
ఆదిశేషుడిపై పడుకొనున్న విగ్రహం చాలా అంటే చాలా దగ్గర నుంచి చూస్తుంటే చాలా విజువల్‌గా చాలా బాగా అనిపిస్తుంటది. కొన్ని డ్రోన్ షాట్ తీశానండి. ఈ గుడి మొత్తం చూడండి ఎలా ఉందో నాకు చెప్పండి. మీకు ఈ గుడి యొక్క బ్రీఫ్‌గా నాకు కొంతవరకు తెలుసుకున్న చరిత్ర మీకు చెప్పడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. పురాణాల ప్రకారం విజయనగరం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తమిళనాడులోని శ్రీరంగం దేవాలయాన్ని దర్శించిన తర్వాత అలాంటి ఆలయం తన రాజ్యంలో కూడా ఉండాలని అనుకున్నాడు. అనంతరము స్వామివారి స్వప్నంతో దర్శనమిచ్చి తన విగ్రహాన్ని ఒక ప్రదేశంలో ఉందని ఒక గరుత్మంతుడు దారి చూపిస్తాడని అతని కలలోకి వచ్చి చెప్పాడు. గరుత్మంతుడిని అనుసరించి విగ్రహాన్ని కనుగొన్న శ్రీకృష్ణదేవరాయలు రత్న పుష్కరేణి చెరువు ఒడ్డున ఆలయాన్ని నిర్మించారని పురాణాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం కనిపించే ఆలయ నిర్మాణం వనపర్తి సంస్థాన రాజుల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. ఇది విజయనగర శిల్పకళా శైలికి మంచి ఒక ఉదాహరణ. ప్రధానంగా ఇక్కడ శ్రీ రంగనాయక స్వామి, శ్రీ మహావిష్ణువు, తాయారమ్మ వారు, లక్ష్మీదేవి, గరుడాల్వార్ మరియు ఇతర ఉప ఆలయాలు అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి కానీ, శివాలయం కానీ, శ్రీరాములు కానీ ఇక్కడ అనేవి ఎన్నో ఉన్నాయి. మనం లోపల చూసినట్టే ఈ ఆలయము విశాలమైన రాజగోపురం ఉంటాయండి. మనకు అద్భుతమైన రాతి స్తంభాలు ఉంటాయి. ఆలయం ముందు ఉన్న మీకు కనిపిస్తున్న ఈ చెరువు రత్న పుష్కరిణి. ఈ చెరువు అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఈ చెరువుని మన వనపర్తి రాజులు అయితే చాలా వరకు డెవలప్ చేశారు. చెరువు ప్రతిబింబంలో కనిపించే గోపురం భక్తులను ఆకట్టుకుంటుంది. మనకు ఎండ లేదు కాబట్టి, ఎండ ఉంటే మనకు ఆ చెరువు యొక్క ప్రతిబింబం మనకైతే అందులో కనిపిస్తుంటాయి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి, రథోత్సవాలు జరుగుతుంటాయి. మార్చి నెలలో శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. వైకుంఠ ఏకాదశి, నవరాత్రులు ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. రోజు కొన్ని వేల మంది అయితే ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. మనకు టైమింగ్స్ అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుందండి. మనకి ఇక్కడ తెలంగాణలో ప్రముఖ వైష్ణవ క్షేత్రంలో ప్రకృతి మధ్యలో చెరువు ఒడ్డున ఉన్న ప్రశాంతమైన ఆలయం ఏదైనా ఉందంటే ఇదేనండి. ఆధ్యాత్మికతో పాటు మంచిగా అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే కుటుంబంతో ఫ్యామిలీతోటి వచ్చి మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఏమన్నా ఎక్కువ చిన్న చిన్న వ్రతాలు కానీ అవి కానీ మనం చేసుకోవచ్చు. మంచిగా ప్రకృతిని, దైవత్వాన్ని కలగలిపిన ప్రదేశమే శ్రీ రంగనాథ స్వామి దేవాలయం అండి. ఇక్కడికి వచ్చి మీరైతే విజిట్ చేయండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ చెరువు ఒడ్డున ఎంత బాగా అనిపిస్తుంది మీకు ఆలయము. నేను చాలా రోజులు విన్నా కానీ ఇన్ని రోజులకు నాకైతే టైం పట్టింది ఇక్కడ రావడానికి. ఇలాంటి టెంపుల్ నేను మర్చిపోలేను. ఎందుకంటే మీ తెలంగాణ ఆంధ్రాలో సరిహద్దుల ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అనండి.